ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మరి టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో మరి ఈ ఆరోగ్యం విషయంలో మీరు ఢోకా పడాల్సినటువంటి పరిస్థితి మీకు లేదు. అలాగే మనకి తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే చక్కగా నెంబర్ 1 అవుతారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో కూడా మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కిరాణా షాప్ వ్యాపారం దగ్గర నుంచి బట్టల షాపు, హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా లాభంలోకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుసు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అదృష్టాన్ని మీకు కలిగిస్తాడు. కాబట్టి మీకు ఈ విదేశాల నుంచి ఉప్పు చేపల వ్యాపారము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముస్లింల వల్ల మీకు లాభము అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మీ భార్య ఆరోగ్యం గురించి మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ వ్యాపారాల్లో కాస్త అధికమైనటువంటి లాభాలు మీరు తీయడానికి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాస్ట్లీ గ్యాడ్జెట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ కూడా మీరు మీ ఇళ్లలో కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. నూతన వస్త్రాలు, చుట్టాలతో చక్కగా సందడి ఇలాంటివన్నీ కూడా అనుభవాలు కొత్తవి వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనం గురువారం నాడు ఉదయం 3 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మా ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపం చేసుకోండి. లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకున్న తారా మంత్ర జపాన్ని చేసుకున్నా సరిపోతుంది. ఆ విధంగా మేడి చెట్టుకు నీళ్లు పోయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.